అండ్ ఇప్పుడు ఆ సినిమా తర్వాత దుల్కర్ గారితో మీ స్నేహం ఎట్టయిపోయిందంటే ఒక 10-15 రోజులు మీరు మెసేజ్ చేయకపోతే ఆయన ఫోన్ చేస్తారంట జరుగుతుందండి అది. ఇప్పటికీనా స్టిల్ ఇప్పుడు స్టిల్ ఎలా సెట్ అయింది అంత బాండింగ్ ఏమో తెలియదండి. అంటే అదే అంటున్నాను కదా, అంటే మనకి అది చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మనకి లైఫ్ జర్నీలో నువ్వు వెళ్ళే లైఫ్ జర్నీలో చాలా మంది తారసపడతారండి. కానీ నీతో ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరిని మనం తీసుకెళ్ళాము కూడా, అంటే మన జర్నీలో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో నేనున్న ఆయన లైఫ్లో. సో నాకు అలాగేంటంటే తెలియకుండా ఒక బాండింగ్, సరదాగా మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది, ఏం సినిమాలు చేస్తున్నావు, అదే మీరేం చేస్తున్నారు, తెలుగులో ఇంకేం జరుగుతున్నారు, కథలు విన్నారా అని ఎలా డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా గిల్లుకొని టెస్ట్ చేసుకున్నారు అంటే ఆయన ఆయన ఎంత హీరో అనేది అంటే కూడా వాళ్ళ ఫాదర్ లెగసీ అంత పెద్ద స్టార్, ఆయన కొడుకు ఇప్పుడు ఆయన అంత పెద్ద హీరో, ఇవన్నీ ఎప్పుడన్నా మనం అనుకోండి. అదే అంటున్నాం కదా, యాక్సిడెంట్ అదే అంటున్నానండి. మీరు ఇందాక అడిగారు కదా మీకు వావన్ మూమెంట్స్ ఏముంటాయి మీరు సెలబ్రిటీ అయిన తర్వాత అంటే, అదే ఇప్పుడు ఆయన్ని దూరం నుంచి చూడడానికే బార్గేట్లు అని, సెక్యూరిటీ అని, బాడీ గార్డ్స్ అని బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు నాకు సినిమా ఇచ్చింది ఏంట్రా అంటే నేను డైరెక్ట్గా వెళ్ళగాను. కరెక్ట్, నాకు సినిమా అది ఇచ్చింది, నేను డైరెక్ట్గా వెళ్ళి ఏంటండి ఏంటి విశేషాలు, ఏంటి ఏం జరుగుతుంది అని నేను డైరెక్ట్గా మాట్లాడగాను. ఇది మీ సక్సెస్, ఎందుకంటే అంతే అదే ఆయన ఊరకనే రాడు కదా, ఇది మీ సక్సెస్. లేదండి, ఆయన అలా కాదు, మన సక్సెస్ చూసి వచ్చే పర్సన్ కాదండి ఆయన. సక్సెస్ ఏంటంటే వెళ్ళడం సక్సెస్, మనకి ఆయన దగ్గర తీసుకెళ్ళిందంటే మన సినిమా మీ ఆయన ఏంటంటే ఆయన కంటే మీకు ఆయన ఎంత బాగుంటాడో ఆ స్టాప్ కూడా అంతే బాగుంటారండి. అవును, బేసిక్గా ఒక ఫోటో కావాలని మీరు వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు అవుతే ఇచ్చేస్తారండి. ఆయన అవ్వలేదు అనుకోండి వాళ్ళ టీంకి చెప్తారు ఈ టైంకి తీసుకురమ్మని. మీరు అక్కడ లేరు అనుకోండి వాళ్ళ టీం వస్తారు, ఈ పర్సన్ పొద్దున్న వచ్చేటి ఫోటో ఉందా ఇవాళ అంటే సార్ పిలుస్తున్నారు ఎక్కడ కనపడ్డా అని వచ్చి అడుగుతారు. అలా తక్కువ మంది హీరోలు ఉంటారండి అలా. ఆయన మళ్ళీ పిలిపించి ఆ టైంకి ఫోటో ఇచ్చి పంపిస్తారండి అలా హ్యాపీగా. సూపర్. సో ఎందుకంటే ఆయన్ని నాయి ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాయండి కొన్ని విషయాలు. బట్ వర్క్ ఫ్రెండ్స్ ఎవరు కదా, ఏదో ఒకటి కలవాలి. కొన్ని విషయాలు ఉంటాయి, ఏది పెద్దగా పట్టించుకోరు ఆయన కూడా. ఆ టైంకి మీరు వచ్చి పలానా పెట్టారు అనుకో, ఓకే తీసుకుని తింటారు జెన్యున్గా. నేను హీరోని కదా నేను తినకూడదు, నేను డైట్ కదా నేను చేయకూడదు అని ఉండదు. వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఆయన ఇంత తిన్నా తింటారని తిన్నాను అనరు. అలాంటివి ఏంటంటే కొన్ని ఆయనకి నాకు కొన్ని మ్యాచ్ అవ్వడం, ఎక్కువగా మేము రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం సరదాగా. ఓకే, రీల్స్ అలాగే ఏమన్నా వస్తాయి అలాగా ప్రతిదీ. ఇప్పుడు ఆయనతో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆకాశంలో ఒకసారి చేస్తున్నాం మళ్ళీ డిక్యూ గారు నేను. ఎన్ని కార్లు ఉన్నాయి ఆయన దగ్గర? అంటే చాలా ఉన్నాయి, ఒక 70-60 హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. చాలా పిచ్చి అంటే కార్లు చాలా పిచ్చి. హైదరాబాద్లో చాలా కార్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలియదు. కొనేసి ఇక్కడ పెట్టేశారా? ఇక్కడ అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. 60-70 కార్లు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి. అబ్బా. అండ్ అంటే ఎంతసేపు ఎందుకు అడిగానంటే, నేను ఒకసారి త్రిబుల్-ఏలో ఈవెంట్ జరుగుతుంది, లక్కీ భాస్కర్ ఈవెంటే, ఇంకా రిలీజ్ కాలేదు మూవీ, రిలీజ్కి ముందు ఏదో ఈవెంట్. అవునండి, అవును. మీరు స్టేజ్ మీదకి వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చి దేవుడు మీకు లక్కీ ఛాన్స్ ఏమన్నా ఇమ్మంటే ఏం కోరుకుంటారంటే, దుల్కర్ లాంటి స్నేహితుడిని కోరుకుంటాను అని చెప్పి చెప్పాను. నేను బాగా గుర్తు, కింద అక్కడ ఫస్ట్ రోలో మీడియాలో ఉన్నాను. అంటే యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, మీ లైఫ్లో లక్కీయెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దుల్కర్ అని చెప్పి చెప్పారు. ఏందబ్బా ఇంత బాండింగ్, ఈయన మామూలు ఆర్టిస్ట్, కసిరెడ్డి ఆర్టిస్ట్, ఆయన మెయిన్ హీరో, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఎప్పుడయ్యారు, ఎంత బాండింగ్ ఎలా అయిందంటే నాకు అప్పుడు అర్థం కాల, సినిమా రిలీజ్కి ముందు కదా. ఆ తర్వాత నాకు ఒక వీడియో కనిపించింది, మన ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ బయట అవుట్డోర్ యూనిట్లోనో, నేను లైవ్లో చూడలేదు, వీడియోలో చూశాను. కారు డోర్ దగ్గర మిమ్మల్ని ఆపి ముద్దులు పెడతా, హగ్ చేసుకుంటా. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆర్టిస్ట్ని ఒక హీరో ఇంత దగ్గర తీసుకుంటాడంటే ఇది కదా గొప్ప విషయం అనిపించింది. ఎక్కడ జరిగింది అది? అది మనకి మన కాకినాడ కాదు, అదే మన కాకినాడ సైడే, ప్లేస్ అది గుర్తులేదు నాకు. ఓకే, అది బాలాపురం దగ్గరలో ఏదో బీచ్ ఉంటుంది ఒకటి. ఓకే, ఆ బీచ్ దగ్గర షూట్ అయిపోయింది, అది లాస్ట్ డే. ఓకే, నేను బేసిక్గా ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు కదా, నేను ఎప్పుడు ఆ షూట్ అయ్యేదాకా కూడా ఆయనకి నాకు ఎటువంటి కన్వర్జేషన్ లేదు. ఏంటి సీన్ ఏంటంటే, సార్ ఇది సార్ ఇది సార్ ఇది సార్ అంతే ఆయనకి నాకు. ఎందుకంటే
ఆయన స్థాయి, ఆయన హీరో, మనం వెళ్ళామో సరదాగా సినిమా చేసుకున్నాము, మన డైలాగులు మనం ఆయనకి ఇబ్బంది లేకుండా మనం డైలాగులు చెప్పాము, చేసుకుని వచ్చేసాము అంతే. నేను ఎప్పుడు పెద్దగా లేదు, ఏంటి ఏంటి అలా ఓకేనా, ఓకే సార్ ఇంతే. ఏంటంటే లాస్ట్ డే, అది లాస్ట్ డే నేను అడగలే, ఎందుకంటే నేను ఫోటో అంటే అందరూ ఫోటో దిగుతున్నారు, నేను దిగలే. అంటే ఎందుకు, మన సినిమా అంతా ఉన్నాం కదా, మనం అందులో ఏదో ఒకటి తీసుకుని పెట్టుకోవచ్చు. ఆయన ఫోటోలు ఇచ్చి ఇచ్చి చూపోయి ఉంటారు, దాదాపు ఒక 150 మెంబర్స్ ఉంటారు ఆయన, ఓకే. టెక్నీషియన్స్ అందరికీ ఫొటోస్ ఇచ్చాడు ఆయన. ఎందుకులే పర్లేదు, మనం ఎందుకు అడగడం అని నేను ఇబ్బంది పెట్టలే. ఆయనే పిలిచారు, కసి ఇట్రా అన్నారు. చెప్పండి సార్, అంత ఓ ఫోటో ఇవి నాకని అంటే అలా ఫోటో ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఆ, ఆయన మీ యాక్టింగ్ అదన్నీ కూడా ఆయన మాట్లాడడం, ఆయన్ని చేయడం అంతా కూడా నేను డైరెక్టర్ ఎక్కువ టెన్షన్ పడిన సీను, నేను మనకి ముంబై పోర్ట్ దగ్గర అన్ని డబ్బులన్నీ పోయిన తర్వాత తింటా ఏడుస్తా సీన్ ఉంటుంది. ఓకే. ఏంటంటే డైరెక్టర్కి నాకు అయిపోయింది, అది మాకు ఒక క్లారిటీ ఉంది, ఎక్కువ చేయకు, ఎక్కువ టేకులు తీసుకోకు, మళ్ళీ బాగోదు. ఆల్రెడీ అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు 4 or 5 అయిపోతుందండి, అప్పుడు వాకింగ్ కార్డులకి వస్తారు, ఖాళీ చేసేయాలా మీరు అని ఇది చేస్తుంటే, సరే సరే అది ఆయన యాక్షన్ చెప్పాడు, సీన్ అయిపోయింది, ఆయన ఓకే అన్నాడు. ఈ నెల చేసిండే ఓకేనా, ఓకే సార్ నాకు ఓకే అన్నాడు ఆయన. ఓకే అని అప్పుడు పడ్డాం. ఓకే. ఓకే మనోడు ఆర్టిస్టు, ఎందుకంటే కామెడీ సీన్స్ నీకు చేయడం వేరండి, ఎమోషనల్ సీన్ చేయడం వేరు. నేను అది చేసినప్పటి నుంచి ఆయన ఓకే మనోడు ఆర్టిస్టే అక్కడ అని అవును, గుర్తించి అర్థమైంది. అప్పటి నుంచి ఇంకా అలాగే లాస్ట్ డే ఫొటోస్ దిగడం. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ, నేను నెంబర్లు అడగలేదు, ఎందుకంటే బాగోదు కదా, మనకి ఏదో ఫోటో ఇచ్చారని నెంబర్ అడిగితే బాగోదు. ఆయన ఇచ్చారా? ఆయనే ఆ, నా నెంబర్ తీసుకుని డైరెక్టర్ గారి దగ్గర నాకు మెసేజ్ చేయాలి కేసే తుల్కర్ అని సరదా చెప్పాడు. అక్కడి నుంచి ఇంకా అలా ఫ్రెండ్స్ అండి, సూపర్. డైలీ అలా వీక్లీ ఖచ్చితంగా వన్స్ మాట్లాడుకుంటూ అండ్ ఉంటాను. నాకు పర్సనల్గా నచ్చిన సీన్ ఏంటంటే లక్కీ భాస్కర్లో ఆ బ్యాంకులో ఆయన మొత్తం అవమానం అంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ ముందుకు వచ్చి అందరితో మాట్లాడి అందరూ వెళ్ళిపోతారు, మీరు మాత్రమే ఉంటారు, ఉదయం నుంచి ఏం తెలియదురా, ఏమన్నా పెట్టిస్తా అన్నప్పుడు అది అంటే మీరు మీ ఎక్స్ప్రెషన్ కూడా డైలాగ్ ఏమి ఉండదు అక్కడ, డైలాగ్ ఉండదండి, డైలాగ్ కన్వే చేయాలి, కన్వే చేయాలి. అది అది చాలా బాగా నచ్చింది అది నాకు. చాలా అంటే వెయిట్. ఒక ఎవరిని అడుగుతాం, ఫ్రెండ్ని తప్పించి ఎవరిని అడగలేము. అంతే అంతే అండి, ఈవెన్ అమ్మని అడుగుతాము, అమ్మ తర్వాత ఫ్రెండ్ని అడగగలం, బంధువులను అడగలేము, రక్త సంబంధాలను కూడా ఏం అడగలేము. అడగలేదు, ఆకలేస్తుంది పెట్టి అడిగితే ఏమనుకుంటారు అంతే. బాగా బతికే కదా, బాగా బతికినాడు ఎప్పుడు చేయి చాసడండి, ఎందుకంటే వాడికి నామోసీ కాదండి. అదేంటంటే ఇప్పుడు ఎందుకు బాగున్నాళ్ళు నేనే పెట్టాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఆడు పెట్టే స్టేజ్లో ఉన్నాడు, పెట్టిన స్టేజ్లో ఉన్నాడు నాకు తెలియదు, నేను అడిగితే బాగోదని అడగడండి. బాబాతికి చెడిపోయినాడు, ఎప్పుడు ఉన్నంతలో తింటాడు, హ్యాపీగా ఉంటాడు అంతే. నాకు అది బాగా కనెక్ట్ అదే అయింది. అండి, అన్ని అండ్ స్టిల్ ఇప్పటికీ రీల్స్ చాలా వస్తూ ఉంటాయండి ఆ సీక్వెన్స్ అంతా కూడా. నిజం సూపర్ మూవీ అండి, సూపర్ మూవీ. అండ్ కాస్త మీ లైఫ్ విషయానికి వస్తే 10 రూపాయలతో మొదలైన మీ సంపాదన ఈరోజు ఎన్ని లక్షలకి వెళ్ళింది? అదే లేదు, బాగుంది అలా లక్కీగా అంతా కూడా హ్యాపీగా చేసుకుంటూ సినిమాలు గ్యాప్ లేకుండా అలా చేసుకుంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డా? ఫైనాన్షియల్గా అంటే మనకి ఎప్పుడు నాకు అదే అంటున్నాను, నేను ఆ థాట్లోకి రాను. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అని ఇంటి దగ్గర కూర్చుంటే వెనకాల తిరిగిపోద్దండి, అది మనం ఏం చేయాలి. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఫస్ట్ మెంటలీ సెటిల్ అవ్వాలి, దెన్ నువ్వు ఫైనాన్షియల్గా ఎంత సెటిల్ అయినా మెంటల్గా సెటిల్ లేకపోతే ఏం చేయలేము. నాకు అది ఉంది, నా దగ్గర రూపాయి ఉన్నప్పుడు నేను ఒకలాగే ఉంటా, ₹1,00,000 ఉన్నప్పుడు ఒకలాగే ఉంటా. సో నేను హ్యాపీగా వెల్ సెటిల్డే, సో నాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమాలు లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఆ నామోసి ఉండదు. నేను ఇప్పటికీ మొన్న ఇంటికి వెళ్ళాను పండక్కి, నేను పొలానికి వెళ్ళా, ఏమైనా పని ఉంటే చేసుకున్నా వచ్చేసా అంతే. ఊర్లో ఎవరు పట్టింది ఏరా వాడు ఎట్టగానే వాడతారు, ఏ రా ఇంత ఆర్టిస్ట్ ఇంత పెద్ద యాక్టర్ నువ్వు మళ్ళీ వచ్చి పని చేస్తాను అంటారు అంతే. వాడు ఏంటంటే వాళ్ళు ఏంటి యాక్టర్ కదరా, యాక్టర్ పని చేయకూడదు అనేది వాళ్ళు. నాకు అది ఉండదు, నేను నార్మల్గా ఏంటి మామూలుగా ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అదే చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉంది ఊర్లో? ఊర్లో బాగానే ఉందండి, ఒక
చెప్పండి. 6-7 దాకా ఉన్నాయి. 6-7 ఎకరాలు ఉందా? ఏ పంట వేస్తున్నారు? ఇంకా ఒరే అండి. ఒరే. ఇదివరకు అరటి తోటలో వేసేవారు, కోతులు ఉమ్. ఎక్కువైపోవడం వల్ల. అవును, మీ సైడ్ అన్నవరం మీకు దగ్గరేనా? అన్నవరం చాలా చాలా ఎక్కువ. అవును. అంటే ఎక్కువ అంటే ఏం కాదండి, ఇదివరకు అడవులు ఉండేవి. ఉమ్. ఆ అడవుల్లో రకరకాల ఫుడ్ దొరికేది వాటికి. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ కొట్టేస్తున్నారు, లేదంటే ఒక సైడ్ మైనింగ్ అని, ఒక సైడ్ ఇదని అదని కొట్టేస్తుంటే వాటి దానికి ఫుడ్ ఉండట్లే. నేచర్ నేను పాడు చేస్తుంటే ఇంకా నేచర్ ఎక్కడ పడుతుంది వచ్చి? కరెక్ట్. మన దగ్గరే పడాలి. నేచర్ని పాడు చేస్తున్నాం, నేచర్ని డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. ఏందో ఇప్పుడు నీకు మళ్ళీ ఎవరన్నా కేర్ తీసుకుని అడవిలో ఏదో పిచ్చి చెట్లు కాకుండా జంతువులు తినే ఫ్రూట్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా నాటి వాటిని చేస్తే జనాల్లోకి రాకుండా అవి హ్యాపీగా అక్కడ బతుకుతాయని నా ఉద్దేశం. ఆ ₹10 సంపాదన ఏంది అసలు అది? ఏదండి ఫస్ట్ మీ కెరీర్లో ₹10 సంపాదన? అది నేను అదే అంటున్నాను. ఫస్ట్ నాకేంటంటే అప్పటికి ఇంటి దగ్గర అడిగితే ఇస్తారు, కాకపోతే ఫ్రెండ్స్ అందరూ పనిలోకి వెళ్దాం అంటారు. అలాంటి టైంలో ఓకే మనం ఎందుకు అడగడం అస్తమా అని వాళ్ళకి కూడా. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు అనుకోండి, మదర్కి డబ్బులు ఎక్కడ నుంచి ఫాదర్ తెచ్చేస్తాడు కాబట్టి ఐడియా ఉంటుంది. మన ఫాదర్ లేరు కదా, మనమే తెచ్చుకుందాం అని నేను. మనకి జీడిమాడి తోటలు ఉంటాయి కదండి, జీడిమాడి తోటలు వేయడం. అవును అవును, ఐడియా. జీడిమాడి తోటల్లో పిక్కలు ఏరడానికి వెళ్ళేవాళ్ళం. పిక్కలు బిందె ఏరితే ₹10 ఇచ్చేవారు. మేము స్కూల్ టైంకి ఒక 2 బిందెలు ఏరుకోవాలి, 2-3 ఫ్రెండ్స్ కలిపి 4-5 బిందెలు ఏరుకుంటే డబ్బులు వచ్చేవి. ఇంకా ఆ డబ్బులు జేబులో వేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, సాయంత్రంకి ఒకటి వచ్చాడు అంతే అయ్యండి. అంతే ఆ టైంకి అది చాలా ఎక్కువ. ఆ టైంకి ₹10 అంటే ఇప్పుడు ₹100 వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు అసలు ₹10. అసలు మనీ అంటే వాల్యూ లేకుండా పోయిందండి ఇప్పుడు. అంతే. అంటే మనీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు చాలా క్లోజర్ సర్కిల్ నుంచి తెలుసుకున్న క్వశ్చన్, కసిరెడ్డికి ఇప్పటిదాకా ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ చాలామంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు మేనేజర్ని పెట్టుకోమని, బట్ మీరు ఆ అప్రోచ్కి వెళ్ళట్లేదు. ఇదంతా నిజమేనా? ఏం జరుగుతుంది అసలు? అలా ఏం లేదండి, నాకు అందరూ ఇచ్చారు. అందరు ఇచ్చారు? ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. నిజమేనా? ఆబ్వియస్లీ నాకు ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. ఫుల్ అమౌంట్లు వచ్చినాయి? ఫుల్ అమౌంట్లే. ఫుల్ అమౌంట్ అసలు అలా ఎప్పుడు ఏం లేదండి. నాకంటే అంత మేనేజర్ని పెట్టుకుని ట్రావెల్ చేసే అంత ఇది నాకు లేదు ప్రస్తుతానికి. అంటే నేను నా వల్ల అవ్వట్లేదురా, నేను హ్యాండిల్ చేయలేను అన్నప్పుడు నువ్వు వెళ్ళాలి. ప్రస్తుతానికి నేను ఏంటంటే నేను ఎక్కువ సినిమాలు చేయనండి, సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ ఉంటా. అది గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకుంటా. సో ఎక్కువ సినిమాలు చేయండి మీరు. అందుకే లాస్ట్ ఇయర్ చూస్తే 2025 2 సినిమాలు రిలీజ్ అయినాయి, కింగ్డమ్, గుర్రం పాపిరెడ్డి. ఈ ఇయర్ ఒక 2-3 ఉంటాయి అంతే. ఓకే, చాలండి. మనీ కోసమో లేదంటే దానికోసం సినిమాలు చేసేలా అంటే నీకు ఈ 7 ఇయర్స్లో 100 సినిమాలు చేయొచ్చండి. నో చెప్తారా మీరు? ఖచ్చితంగా చెప్తాను. నో చెప్తారు? నేను చెప్తా. డబ్బులు పోతాయి అట్లా భయం లేదా? వచ్చే రెమ్యునరేషన్ పోతే? అదే ఉండదు సార్ నాకు జెన్యున్గా అనిపించింది చెప్పేస్తాను. చాలా ధైర్యం కావాలి నో చెప్పాలంటే ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినా తర్వాత అర్థం చేసుకుంటాడని నేను చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇస్తానన్నారు, ఒక ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తారని సినిమా చేస్తే అది అవ్వదని తెలిసినప్పుడు మనం చేసాను అసలు. అంటే అలా చేయనప్పుడు చాలామంది నొచ్చుకుంటారు, చాలామంది రకరకాలుగా రాస్తారు. అవును, బట్ అవి నేను పట్టించుకోను. మీ అదృష్టం ఏంటంటే ఇంకా ఎవరు రాయలా. రాశారు, మీరు చూడలేదు అంతేనా? రాశారు, బోల్డ్ మంది రాశారండి. బట్ ఏంటంటే మనం చాలా మంది కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు దాని గురించి. నేను అన్నాను ఇంతే సార్, ఇప్పుడు రాశారని ఇప్పుడు మీరు చూసారు కాబట్టి మీకు తెలుసండి, చూడనోడికి తెలియదు అది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకో, నా గురించి తెలిసిన ప్రతి కూడా చూస్తాడు, ఏదో రాశారంటే రాజ్కుమార్ కోసం అని. ఇంక మనం ఏం చేస్తామండి, అది వేస్ట్ కదా. వాళ్ళని హీరోలు చేయాలి, మనం ఎందుకు? మనం మాట్లాడుకొని మన పని మనం చేసుకుపోతే రాసేవాడు రాస్తూ ఉంటాడు, చూసేవాడు చూస్తూ ఉంటాడు, అది మనకు అనవసరం. ఇంకా అండ్ కింగ్డమ్ విషయానికి వస్తే నాకు తెలిసి హీరో గారు కానీ మీరు కానీ నాగవంశీ గారిని నేను కింగ్డమ్ రిలీజ్కి ముందు పర్సనల్గా కలిసినప్పుడు ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే సినిమా మీద, మూవీ యూనిట్ మొత్తం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు కింగ్డమ్ విషయంలో. బట్ రిజల్ట్ మిమ్మల్ని బాధ పెట్టిందా? బాధ పెట్టిందండి. అంటే మనం ఎంత చేసినా, మీది కూడా మనం ఎంత మంచి సినిమా చేసినా, సినిమా సక్సెస్ అయితేనే మన క్యారెక్టర్ కూడా ఎలివేట్ అవుతుంది. కరెక్ట్. ఆ సినిమా ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టే అండి. ఆబ్వియస్లీ మనకి తెలిసినా తెలియకపోయినా
సినిమా సక్సెస్ మన సక్సెస్, సినిమా ఫెయిల్ అయితే మనకి ఫెయిల్ అయినట్టే. అందులో పెద్ద సినిమాలు సక్సెస్ చాలా పెద్దగా ఉంటుంది, లైక్ లక్కీ భాస్కర్. కరెక్ట్. సో అలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అంటే మీరు మీ పర్సనల్గా చెప్పండి, ఎక్కడ తేడా కొట్టింది కింగ్డమ్? అంటే అలా మనం జడ్జ్ చేయలేం సార్. అది అది ఎందుకంటే ఏమో ఈ ఎక్కడ అంటే నువ్వు ఒకవేళ నేను చెప్పినా అది హిట్ అవ్వాలని లేదు, వేరే వాళ్ళు చెప్పినా హిట్ అవ్వాలని లేదు. టైం అంతే. కొన్ని కొన్ని సినిమాలు ఎందుకు పోయాయంటే నువ్వు చెప్పలేవు. ఇప్పటికే ఉంటాయి కొన్ని కొన్ని సినిమా. కాలేజ్ ఎందుకు పోయిందంటే తెలియదు, అతడు ఎందుకు పోయిందంటే తెలియదు. గోవిందరాంధ్ర వాళ్ళ అది ఎందుకు పోయిందంటే తెలియదు, అందరవాడి సినిమా ఎందుకు పోయిందంటే తెలియదు. ఏంటంటే అప్పటికి ఆ టయానికి ఆ జోనర్స్ మేబీ అడ్వాన్స్డ్ అవ్వచ్చు. కరెక్ట్, అడ్వాన్స్డ్ జోనర్స్ అవ్వచ్చు అంతే. ఇప్పుడు కింగ్డమ్ 2 ఉంటుందా? అది తెలియదండి ఇంకా మనకి. అంటే ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు రౌడీ జనార్దన్ మీ ఫ్రెండే కదా డైరెక్టర్? మా ఫ్రెండ్ డైరెక్టర్. తర్వాత రవితేజ గారిది ఒకటి. ఏ సినిమా అది? ఇంకా టైటిల్ పెట్టలేదు. ఓకే, డైరెక్టర్ ఎవరు? శివ నిర్వాణ గారు. ఓకే, సూపర్. రవితేజ గారు, మైత్రి, అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పాను కదా రుష్యా హీరో, నాగవంశీరాలు బామ్మది. దుల్కర్ గారితో కూడా సినిమా చేస్తాను. దుల్కర్ గారు ఆకాశంలో ఒక తార. అది ఇప్పుడు రావచ్చండి సినిమా? ఇయర్ ఉంటుంది. ఇయర్ ఉంటుంది. అండ్ ఇంకా అలా ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్న సినిమాలన్నీ. ఇప్పుడు చాయ్ వాళ్ళ రిలీజ్ ఉంది నెక్స్ట్ వీక్. చాయ్ వాళ్ళ మీద చాలా పర్సనల్గా ప్రమోషన్స్ కానీ చాలా గట్టిగా కూర్చున్నారు. కారణం ఏంటి? డైరెక్టర్ నాకు డైరెక్టర్ అండ్ శివ హీరో ఇద్దరు ఏంటంటే బాగా క్లోజ్. అలానే కదా ఏ సినిమా కన్నా కూర్చుంటాం. అది ఏంటంటే నాకు డైరెక్టర్ ప్రమోద్ ఏంటంటే నాకు అందరికంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే ప్రమోద్. అప్పటికి అతని దగ్గర ప్రొడ్యూసర్ లేరు, ఎవ్వరు లేరు. అన్న మీరు ఈ సినిమా చేయాలా అంటే ఓకే చేస్తా 2022 ఎండింగ్లో చెప్పాడు. వాడు అప్పటి నుంచి ఆడి జర్నీ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు పాపం స్ట్రగుల్ అవుతానే ఫైనల్లీ డైరెక్టర్ అయ్యాడు. యాక్చువల్గా మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు మన ఆఫీస్లోనే. ఓకే, మీ టీజర్ వచ్చినప్పుడు, చాయ్ వాళ్ళ టీజర్ వచ్చినప్పుడు తను మాట్లాడుతూ, రైటర్ అతను కూడా, తను మాట్లాడుతూ ఈ మధ్య అంటే టీజర్ అనేది ఎప్పుడు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అంటే ఒక సెన్సిబిలిటీని మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తుంది. కామెడీనో ఎమోషనో ఏదో ఒకటి. ఆ రైటర్ అన్నమాట, అంటే రైటర్ అంటే మీడియాలో రైటరే, బట్ సినిమా సెన్సిబిలిటీ ఉన్నాయి. అతను అన్నమాట ఈ మధ్యకాలంలో ఒక చిన్న టీజర్లో అన్ని ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేసిన టీజర్లో నాకు చాలా బాగా నచ్చింది టీజర్ అని చెప్పి అన్నారు అనమాట. అవును, ఫ్రెండ్షిప్. అవును. సో ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా చాలా బాగుంటుందండి. ఫాదర్ సన్ ఎమోషన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఈ సినిమా కూడా ఫెయిల్ అవ్వదని అనుకుంటున్నా. మంచి ఎమోషన్ అండి. రాజీవ్ కనకాల గారిది, శివది, హీరోది చాలా మంచి ఎమోషను. ఆ ఎమోషను అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాన్ఫిడెంట్ ఉన్నారా? ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్గా ఉంటాం. ఇంకా తర్వాత ఆడియన్స్ అంతే. బట్ ఆ సినిమా విషయంలో నాకు ఇంకో డౌట్, February 6th కదా రిలీజ్? Feb 6th. బట్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ప్రమోషన్స్ మాత్రం ఇప్పుడు మీరు కనిపిస్తున్నప్పుడే ఫాస్ట్ అయినాయి. చాలా తక్కువ టైం ఉంది. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అది తెలియదండి. ఒకసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నారా టీం అంతా? ఇంకా లేదండి, టైం తక్కువ ఉందనేది మాట్లాడుకున్నాం. అది ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుని చేస్తారండి. మీరు గతంలో సినిమా కూడా ఇలాగే గుర్రం పాపిరెడ్డి సినిమా. అవునండి, చాలా తక్కువ టైం ప్రమోషన్స్ చేశారు. అవునండి. ఒకరోజు ఒక ప్రమోషన్, ఒకరోజు టక్క చేసుకుంటారు. బట్ నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ. సినిమా రిలీజ్కి ముందు చేశారు కనిపిస్తుంది, కానీ ఫస్ట్ నుంచి రిజిస్టర్ అవ్వలేదు సినిమా. సినిమా రిజిస్టర్ అయ్యే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అదంటే మనం అదే సిచ్యువేషన్ సార్, మనం ఏం చేయలేము. సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా వెళ్తుంది. మరి మన ఎఫర్ట్స్ ఎప్పుడు రాంగ్ ఉండకూడదు. నువ్వేంటే మనకి ఏదో ఉంటుంది భగవద్గీతలో, పని చేయి ఫలితం ఆశించి. కానీ అలా ఏంటంటే మనకు తెలిసింది మనం చెయ్యాలి. ఇంకా ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అందుకే ఆడియన్స్ దేవుళ్ళు అంటారు. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నా క్వశ్చనరీలో ఈ క్వశ్చన్ లేదు, మీరు వచ్చినాక నాకు అనిపించింది. అనిల్ రావిపూడి గారు ఇప్పుడు ఆయన అసలు గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. సో ఆయన అంటే మీ కామెడీ టైమింగ్కి ఆయన కామెడీకి అదిరిపోద్దని నాకు తెలిసి. సో ఎప్పుడైనా ఆయన సినిమాలో ఛాన్స్ రావడం కానీ లేదా టాక్స్ నడవడం కానీ? F3 వచ్చిందండి. ఓకే. సో ఆ టైంలో కూడా డేట్లు ఇష్యూ. ఇక్కడ ఏదన్నా ఒక సినిమా పోయిందంటే ఆర్టిస్ట్కి డేట్ల విషయంలోనే ఉంటుంది. ఆ టైంలో సెట్ అవ్వాల. మళ్ళీ ఆయన ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? లేదండి. అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే కారణం ఏంటి? ఎవరండి? మీరే ఛాన్స్ కోసం లేకపోతే ఆఫీస్కి అంటే నాకు తెలీదు ఆ ప్రాసెస్.
ఇప్పుడు దాకా జరగలేదు కదా, వెళ్ళలేదు కదా, ఎవరిని నేను వెళ్ళలేదు కదా. ఎవరిని వెళ్ళలేదండి. నాకు తెలియదు ప్రాసెస్. దట్ నాకు ఓకే వస్తే చేద్దాం, లేదంటే లేదు అంతే. నేను ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతారండి, అన్న మీ ఫ్రెండ్ సినిమా జరుగుతుంది నువ్వు పెట్టించన్నా, పలానా డైరెక్టర్తో నువ్వు సినిమా చేసావు కదన్నా, వాళ్ళ ఆఫీస్ ఓపెన్ అయిందంట, మేము వెళ్తాం మీరు చెప్పండి అన్న అంటారు. బట్ ఏంటంటే మనం ఏం చెప్పినా ఆ టైంకి వాళ్ళ మైండ్లో కరెక్ట్. ఆ ఆర్టిస్ట్ అని వస్తేనే మనల్ని పిలుస్తారండి, లేకపోతే పిల్లలు. సో ఎందుకు పనిమాల వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఒకవేళ లేదమ్మా ఆల్రెడీ అయిపోయాయి అంటే మళ్ళీ మనం బాధపడాలి, ఈ ఎందుకు అన్నీ మనం అసలు ఆ థాటే లేకపోతే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని నేను బేసిక్గా ఎవరిని అప్రోచ్ అవునండి. F3లో ఏ క్యారెక్టర్ మిమ్మల్ని తెలియదండి, అది నేను అంతా డేట్లు అడిగారు ఫస్ట్, డేట్లు ఈ డేట్లు అయితే కష్టం సార్ అన్న, సరే అండి మళ్ళీ చేస్తా ఉన్నారు ఇంక అంతే. ఓకే. అంటే ఇది తెలియక అడుగుతున్నాను నిజంగా, మ్యారేజ్ అయిందా already? ఇంకా లేదు సార్, ఇంకా లేదు, ప్లాన్స్ ఉన్నాయా? చేసుకుందాం లేండి సార్. ఎందుకు అంత డల్గా చెప్తున్నారు? ఏదండి ఏం చేసుకున్న వాళ్ళందరినీ చూసి భయం వేస్తుంది మ్యారేజ్. ఎలాంటి అమ్మాయి కావాలి? ఏం సార్ మంచిగా ఉండాలంతే, ఏముంటుంది. మంచిగా అంటే అందంగా ఉండాలా, లేకుంటే అది మనం చేయలేము సార్, మనం అనుకుంటాం కానీ అన్నీ అవుతాయి. రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. రిక్వైర్మెంట్ అని మనం ఏం ఉండదండి, మనకు మంచిగా ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటారు అంతే. లవ్ ఏం లేదా? లేదు లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే మళ్ళీ మీ కోర్ స్ట్రెంత్ మ్యూజిక్, సో దానికి ఏమన్నా వెళ్ళబోతున్నారా, లేకుంటే డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా, ప్రొడ్యూసింగ్ చేసే ఛాన్స్ ఉందా? అంటే చాలా మంది ఇక్కడ అంత దగ్గర లేదండి. సో ఎలా ఉండబోతుంది మీ అప్రోచ్ ఫ్యూచర్లో? అది ఫ్యూచర్ని ఎప్పుడు మనం డిసైడ్ చేయలేము సార్, ఏదో కళ్ళకి అంటాం తప్ప కళలు ఏది ఈరోజే ఇక్కడ ఉంటాం రేపు ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. సో నేను అదే అంటున్నాను, నేను పెద్దగా ఆలోచించను రేపు ఏంటి ఎల్లుండి ఏంటి అని, ఎందుకంటే మనం డిసైడ్ చేయలేమండి, ఏదన్నా జరగచ్చు, ఒక క్షణంలో మొత్తం మారిపోతాయి. సో ఫ్యూచర్ని ఎప్పుడు నేను డిసైడ్ చేయను, గో విత్ ఫ్లో అంతే, ఈ రోజుకి ఈ రోజు, రేపుకి రేపు, ఎల్లుండి ఎల్లుండి అంతే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని ఎందుకు అంత పట్టుబట్టానంటే, నాకు మీరు సినిమాని ప్రమోట్ చేసే విధానం బాగా ఇష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సోల్ పెట్టేస్తారు. సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు 100% ఇవ్వడం ప్రతి ఒక్కరు చేస్తారు, ఎందుకంటే మనం మనీ తీసుకుంటున్నాం, డ్యూటీ అది. బట్ సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ని భుజాల మీద, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ప్రతి సినిమాకి మీరు ప్రాణం పెట్టేస్తారు. నాకు అక్కడ నేను మీకు కనెక్ట్ అనమాట. సో చాలా రోజు అనుకుంటున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని, ఫైనల్గా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.